సార్ మీ రాజకీయ పార్టీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అదొక పార్టీ అని చెప్తాను. మా పార్టీ నాకు కన్న తల్లితో సమానం. మా పార్టీ అధ్యక్షుడు నాకు దేవుడితో సమానం. పార్టీ నాకేం చేసిందనేది కాదు, నేను పార్టీకి ఏం చేసిననేదే నాకు ముఖ్యం. నా ప్రాణం ఉన్నంత వరకు నా సర్వస్వాన్ని మా పార్టీకే దారబోస్తాను. అన్నా పార్టీ వాళ్ళు నీకు కదా నీకెవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానారంట. నాకు తెలిసి అదొక పనికి మాలి పార్టీ అని, ఒక పనికి మాలినోడని. ఆ పార్టీ చేసిన ప్రతి యవ పనికి అతనికి సాక్ష్యం ఉంది. రేపే మీడియా ముందుకు వచ్చి మొత్తం బయట పెడతాను. ఈ పార్టీ మాయలో పడి బంగారు లాంటి పవిత్రమైన అపోజిషన్ పార్టీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయినాను. వాళ్ళు ఎప్పుడు చెప్పేసినారు ఆ పార్టీలో జాయిన్ అయిపోమని. రేపే జాయిన్ అయిపోతాను. అన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎమ్మెల్యే టికెట్ నీకే ఇచ్చినారంట. మా పార్టీ తల్లి కంటే గొప్పది. మా పార్టీ అధ్యక్షుడు దేవుడి కంటే గొప్పడు. నా ఈ జన్మ మా పార్టీకి అంకితం. రండి రండి రండి. వద్దునా ఎంత తినేదే? ఇప్పుడే హోటల్లో తినేసి వస్తున్నామా? అన్నదానమే, డబ్బులు వేసమండిలే. ముందే చెప్పాలి కదనా. తట్టా ఒక తట్టే ఉంది, చేతిలో పెట్టేనా? అయ్యో అన్నా దీంట్లో వేసేనా? అన్నా దీంట్లో వేసేనా? అన్నా జోబులు వేసేనా? అన్నా దీంట్లో వేసేనా? అన్నా ఒకరు పెట్టినా ఫస్ట్ ప్లేట్లు ఉన్నాయి కానీ రా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? ఇచ్చే తలా ఒకటి ఇచ్చే. ఇందా పట్టుకోండి. తీసుకోండి. అన్న వేస్ట్ చేయబాకండి, సరేనా? ఆకలిని కళ్ళతో కాదు కడుపుతో చూడండి. ఆకలి తీరిన తర్వాత మనం తినే ప్రతి ముద్ద మనకి హానికరమే. అన్నాన్ని వృధా చేయొద్దండి, చేయనీకండి. రేయ్, నిన్న భూమికి సంబంధించిన పాట విన్నారు కదా? సార్ భూమి గుండ్రంగా ఉంటుందని దానికి ఒక 3 ఉదాహరణలు చెప్పండి. నువ్వే చెప్పాను. సార్ నేను పాఠం చెప్పేటప్పుడు మీరే చెప్పినారు సార్, భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. మళ్ళీ పాట అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ లో కూడా చదివినా భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ రాసా ఉంటే మా అమ్మ నేను కూడా చెప్పినారు భూమి గుండ్రంగా ఉంటుందని. అదొక ఉదాహరణ. కూర్చో. ఉదాహరణ పదానికే అర్థం మార్చేసినారు కదరా. నువ్వు లేరగిరి, మొన్న శరీర భాగాల ఉపయోగాలు ఎందుకు చెప్పినాను కదా. తలకాయ దేనికి ఉపయోగపడుతుంది చెప్పు? అప్పు తీర్చేదానికి. అప్పు తీర్చేదానికా? ఎట్టా? తల తాకట్టు పెట్టైన అప్పు తీర్చాలంటారు కదా. మరి ముక్కు ఎందుకు ఉపయోగపడుతుంది? అప్పు వసూలు చేసేదానికే. అదెట్టా? ముక్కు పిండి వసూలు చేయాలంటారు కదా. మరి కాళ్ళ? అప్పు ఇప్పుడు ఇలేనో అని కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడేదానికి. మీ నాయన వడ్డీ వ్యాపారి కదా. మీకే తెలుసు సార్. ఇంతకీ చేతులు ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసా? దేనికే? నిన్ను